యుఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మొదటి సినిమా ఇది. నేను ఒక మంచి కథ అనుకున్నానండి, కథ కూడా నాదే. ఆ కథ అనుకున్నప్పుడు ఒక 2 డిఫరెంట్ క్యారెక్టర్లు కావాలి. ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్లు ఎదుగుతూ ఉంటే నాకు మిత్రుని ద్వారా సంపత్ 7 మినిట్స్ అని దాంతోపాటు ఇంకొక మినీ మూవీ చూశాను. కరెక్ట్ నేను ఏదైతే క్వాలిటీస్ కావాలనుకున్నానో, హీరో బాడీ లాంగ్వేజ్ కానీ, హీరో స్ట్రక్చర్ కానివ్వండి, హీరో ఆయన అపీరెన్స్ కానీ అన్నీ నాకు అనుకున్న క్యారెక్టర్కి సూటబుల్ అని ఫిక్స్ అయిన తర్వాత నేను సంపత్ను కలిసి సంపత్తోని క్యారెక్టర్ చెప్పిన తర్వాత తను కూడా ఒప్పుకున్నాడు. తర్వాత తెలిసింది నాకు తను శివారెడ్డి గారి బ్రదర్ అని. శివారెడ్డి గారికి నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయం. సో అన్ని విధాల ఈ క్యారెక్టర్కు తను కరెక్ట్ అయితే, అవతల నెగిటివ్ క్యారెక్టర్ టచ్ ఉన్నటువంటి క్యారెక్టర్ రవికుమార్ గారు, ఆయన కూడా అన్ని విధాల రవికుమార్ గారు కూడా నాకు గత 20 సంవత్సరాల నుంచి పరిచయము. సో వారిది కూడా చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో. ముఖ్యంగా దివ్య, ఈ అమ్మాయి మంచి క్యారెక్టర్, ఈ సినిమాకి మెయిన్ సెంటర్ క్యారెక్టర్ ఈ అమ్మాయిది. శివారెడ్డి తమ్ముడు హీరోగా యాక్ట్ చేయడం, వాడి తమ్ముడు అంటే నా తమ్ముడు అనుకునే బ్లడ్ చేద్దామని వచ్చాను. అలాగే డైరెక్టర్ కూడా మాతో పాటు మగధీరా పనిచేశాడు. చాలా స్పార్క్ ఉన్న కుర్రాడు. గ్యారంటీగా ఈ సినిమా కూడా చాలా బాగా ఆడుతుందని, ఆడాలని ఎంటైర్ యూనిట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రొడ్యూసర్స్ కూడా మంచి ఉద్దేశంతో మంచి సినిమా తీయాలనే ఆలోచనతో తెలుగు సినిమాకి రావటం జరిగింది. సో వాళ్ళ కోరికలు కళలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దైవ సన్నిధిలో మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు నా మీద ఎంతైతే ప్రేమ చూపించారో ఈ మా అన్నయ్యలంతా కూడా నా తమ్ముడి మీద అదే ప్రేమతో ఉండాలని, అదే ప్రేమ చూపించాలని, దానికి కృతజ్ఞుడిగా వాడు ఎల్లప్పుడూ మీకు శిరస్సు వంచి మీతో పాటు జర్నీ చేయాలని, చేస్తాడని నేను మాటిస్తూ ఉన్న ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్కి చేరువయ్యారంటే దానికి కారణం కేవలం ప్రెస్ వాళ్ళే, మీరది. కాబట్టి మా అన్నయ్య మీద అంత ప్రేమ చూపించిన మీరు నా మీద కూడా ప్రేమ చూపించి నన్ను ఆదరిస్తారని, తెలుగు ఆడియన్స్కి చేరువ చేస్తారని, మీ ఆశీస్సులు నా మీద ఉంటాయని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ రమేష్ గారికి, డైరెక్టర్ సాయి గారికి, అలాగే రైటర్ శేఖర్ విఖ్యాత గారు చాలా బాగా రాశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ మెంబర్కి, యుఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ మెంబర్స్కి నేను రుణపడి ఉంటానని తెలుపుకుంటూ థ్యాంక్స్. అరుంధతి తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి స్టోరీ కోసం వెయిట్ చేసి ఫైనల్గా యుఎస్ఏ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు శ్రీ 420 అని ఒక మంచి టైటిల్, ఒక మంచి ఫిల్మ్తో మీ ముందు వస్తున్నాను. సో ఆ స్టోరీ చాలా నచ్చింది. ప్రొడ్యూసర్ సార్ చెప్పినట్టు నేను ఒక మెయిన్ రోల్ చేస్తున్నాను, హీరోయిన్గా చేస్తున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ. ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ ఈ రోల్కి. అండ్ శివారెడ్డి గారిని చాలాసార్లు కలిసాను, ఇఫ్ ఈజ్ తెలీదు, బట్ ఐఎమ్ హ్యాపీ టు మీట్ హిస్ బ్రదర్ టుడే. ఆయనతో ఒక ఫిల్మ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియా అందరికీ. ప్లీజ్ కీప్ బ్లెస్సింగ్ us. ఇన్ని రోజులు చేస్తున్నారు అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా. రాజమౌళి గారి దగ్గర కంటిన్యూగా 3 సినిమాలు చేశాను. విక్రమార్కుడు, యమదొంగ, మగధీర. అలాగే పరుచూరు మురళి గారి దగ్గర, దేవిప్రసాద్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర వర్క్ చేశానండి 11 సంవత్సరాల పాటు. ఫస్ట్ నాకు హరిచరణ్ గారు పరిచయం నాకు. ఆయన ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాను. హరిచరణ్ రెడ్డి గారికి పరిచయం చేసింది నా ఫ్రెండ్ కుమార్ అండి. ఆయన పిలిచి ఇలా ఒక కథ అనుకుంటున్నాను, దానికి డైరెక్టర్గా నేను అనుకుంటున్నాను, ఒకసారి కథ విని నచ్చితే చేయన్నట్టు నన్ను కథ వినిపించారండి. శేఖర్ నాకు కథ చెప్పాడు. నేను చాలా కథలు రెడీ చేసుకుని డైరెక్షన్ అవకాశం కోసం తిరుగుతూ ఉన్నాను. కానీ ఎందుకో ఈ కథ వినగానే ఫస్ట్ ఒక రాజమౌళి శిష్యుడు ఇంట్రొడ్యూస్ అయితే ఎలాంటి కథ హ్యాండిల్ చేస్తే బాగుంటుందో అలా అనిపించి నా కథలన్నీ నేను తర్వాత అయినా చేసుకోవచ్చని ఈ కథని డైరెక్షన్ చేయడానికి వెంటనే ఒప్పుకున్నానండి.